మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మూర్ఖుడా, నేను అజన్మరాలను, జనన మరణములకు అతీతురాలను. కాని నువ్వు మృత్యువునకు అతీతుడువు కాదు. నీవు అశాశ్వత ప్రాణివి. నేను అమరుణ్ణవ్వాలనుకుంటున్నాను. నేడు నిన్ను వధించి నేను అమరుణ్ణవుతాను. నీవు మర్త్యలోకవాసివి. ఎప్పటికీ అమరుడువు కాలేవు. ప్రతి అశాశ్వత ప్రాణి వలె నీకు అంత్య సమయం ఆసన్నమైంది. లేదు, ఇక నువ్వు పరమాత్ముణ్ణి శరణు వేడుకుంటే మంచిది. నీకు ముక్తి కలుగుతుంది. నేను నీకు ముక్తిని ప్రసాదిస్తాను వైష్ణవి. నీ చిన్నారి చేతులలో సమస్త లోకాల్లోని శక్తుల భాండాగారం ఎటుల వచ్చినది. నేను పరబ్రహ్మ శక్తి స్వరూపుడిని దుర్జయా. ఓరి మూర్ఖ, నీవు ఎంత పెద్ద మూర్ఖుడివి! నా మీదే నీ తుచ్చ శక్తిని ప్రయోగించాలనుకుంటున్నావా? నిన్ను నేనే అంతం చేస్తాను. ఇక నువ్వు ఉండవు, నీ మాయలు ఉండవు. విత్తనమే లేనప్పుడు మొక్క ఎటుల వచ్చును? ఈ ధరిత్రి ఉండదు, ఈ ధరిత్రవాసులు ఉండరు. దుర్జయుడొక్కడే ఉంటాడు. దుర్మార్గుడా, నీ దురాచారములు చరమసీమకు చేరుకున్నవి. నీ పాపపు భాండము నిండిపోయినది. వైష్ణవి, జగదీశ్వరి, నీకు నా ప్రణామాలు. నీవు దుర్జయిని వంటి రాక్షసుని వధించి పృథ్వీలోకంలో పాపభారాన్ని తగ్గించావు. మహామాయా మాతా ఆదిశక్తి, నీవు మూలాధారణ భూరూపంలో, అధిష్టానమున భువరూపంలోనూ, మణిపురాణ అనాహత విశ్వధరాజ్ఞలలో స్వ మహ తప జన రూపాలలో ఉన్నావు. సహస్రారమున సత్యరూపి అయ్యున్నావు. మాతేశ్వరి, నీవే నారాయణివి, నీవే వైష్ణవివి. నీ వైష్ణవీ రూపానికి నా మనఃపూర్వక ప్రణామాలు. సేనాపతి, రాకుమారి వైష్ణవీదేవి వస్తోంది. వైష్ణవ్ వచ్చేసింది మహారాజా. చూడండి, వైష్ణవ్ వచ్చేసింది. అవును విజయ, వైష్ణవ్ వచ్చేసింది. వైష్ణవ్ వచ్చేసింది. అయితే తను మా అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఉంటుంది. కలగలేదు కదా? బాగున్నావా? నా పుత్రికి వచ్చేసింది మహారాజా. తను కేవలం మన పుత్రికే కాదు, మనం తనకి భక్తులం కూడా. ఇక మనం మన కుమార్తెలు మాతను కూడా చూడవచ్చు విజయ. ఇప్పుడు మాతలో మన పుత్రికను చూసుకుందాం. పదండి మహారాజా, పదండి. కలగలేదు కదా? ఎలా ఉన్నావమ్మా? వైష్ణవికి 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 దేవి వైష్ణవి, నీవు నగరంలోని తల్లడిల్లుతున్న మాతల మమతల్ని పండించి మాకెంతో ఉపకారం చేశావు. ఆ రుణాన్ని మేము ఎప్పటికీ తీర్చుకోలేము. ఇతరుల సుఖ దుఃఖాల్లో పాలు పంచుకోవడం వల్ల మన దుఃఖం తగ్గుతుంది. వైష్ణవి దేవికి, వైష్ణవి మాతకి ప్రణామం మాత, ప్రణామం పితృదేవా. నిన్ను చూసి మాకు గర్వంగా ఉంది వైష్ణవి. ఇదంతా నీ కృపే వైష్ణవి. ఇదంతా మహాలక్ష్మి మాతా కృప. నేనేం చేసినా ఆమె కారణం. ఆమె ఈ సృష్టికి మూల కారణం. వైష్ణవి, నేను కేవలం మాతని, కానీ నీవు జగన్మాతవి. నీవు మా బిడ్డలందర్నీ రక్షించావు. నిస్సందేహంగా నీవు దేవివే. సాక్షాత్తు జగన్మాత మహాలక్ష్మి అవతారానివే.
నీకివే మా మనఃపూర్వక ప్రణామాలు. నీ ఈ అమూల్య కానుకను జాగ్రత్తగా చూసుకో. వైష్ణవి మాత, ఇక మీద నా పుత్రికని నీ ప్రసాదంగా భావిస్తాను. ఇక మీద దీన్ని వైష్ణవి వరప్రసాదం అని పిలుస్తాను. వైష్ణవి మాతకి జై. దుష్టి, పితృదేవుల శవం ఎక్కడుంది? రండి యువరాజా, నాతో రండి. దుష్టి, ఆజ్ఞ యువరాజా. మా పితృదేవుల అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు త్వరగా చేయండి. మేము ఆయన చితాగ్ని తీసుకుని మా శత్రు రాజ్యాన్ని దహింపజేయాలనుకుంటున్నాం. తమ ఆజ్ఞ యువరాజా. పితృదేవ, తమ ఈ చితి నా హృదయంలో జ్వలిస్తూనే ఉంటుంది. ఏ రత్నాకరుడు, ఏ రాకుమారి వైష్ణవి తమరిని మృత్యువు పాలు చేశారో, ఆ రత్నాకరుణ్ణి, ఆ రాకుమారి వైష్ణవిని నేను మృత్యువు పాలు చేస్తాను. వారిరువురితో పాటు వారి నగరాన్ని చితిగా మార్చి నేను భస్మం చేస్తాను.